పార్టీ పుట్టినరోజు నుంచి పార్టీతో పాటు ఉండటం అనేటువంటిది ఒక క్వాలిఫికేషన్ కాదు నా దృష్టిలో. ఆ రోజున రామారావు గారితో పాటు ఉన్నారు. మంచి రాజకీయం చేశారు మీరు. బాగా ఆయనకి అనుచరులుగా ఉన్నారు. బావుంది. కానీ 4 దశాబ్దాలు అయిన తర్వాత కూడా మేమే ఉండాలి, మా పెత్తనమే సాగాలి అనుకోవటం అంటే ఏంటంటే, అది కొత్త నీరుకు రాకుండా ఆపటం అనేటువంటిది సాధారణంగా అందరికీ తెలిసిన విషయం. గతంలో కూడా మనం విశ్లేషణలో నేను చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క మొహమాటస్తుడి మనస్తత్వంతోటి ఏది కూడా ఆయన పాపం కరాఖండిగా చెప్పలేరు అవతల వాళ్ళకి. అవతల వాళ్ళ మూలాన ఇబ్బంది వస్తున్నా, అవతల వాళ్ళ మూలాన పార్టీకి డ్యామేజ్ జరుగుతున్నప్పటికీ కూడా ఆ చెప్పలేని పరిస్థితి అయింది. పాపం అంత ఇదిగా ఉంటారు. ఆయన యొక్క ఆ వ్యక్తిత్వాన్ని ఆసరాగా చేసుకొని చాలా మంది మేమేదో తాతల నాడు నేతులు దాగామనేటువంటి సామెతతోటి ఆయన భుజాల మీదకి ఎక్కి ముయ్యరాని బరువుగా మారారు అనేటువంటిది ఆ రోజున మనం దాంట్లో ఆ లిస్ట్ గనక తీసుకుంటే దాంట్లో ప్రప్రథమంగా మనకు వచ్చేది ఈ యనమల రామ. పదవుల విషయంలో చూస్తే ఒక చీఫ్ మినిస్టర్ పదవి తప్పితే దాదాపుగా అన్ని పదవులు అనుభవించారు. ఆయన స్పీకర్ గా చేశారు, ఫైనాన్స్ మినిస్టర్ గా చేశారు, రకరకాలుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి ఆయన పదవిలో లేకుండా ఏ రోజున లేడు. ఇన్ని చేసిన తర్వాత పార్టీకి ఈయన చేసింది ఏంటి అనేటువంటిది గనక చూస్తే పెద్ద ప్రశ్న. 1-2 సందర్భాల్లో తప్పితే డైరెక్ట్ గా ఈయన ప్రజల్లో నుంచి ఎన్నికైనటువంటి సందర్భమే లేదు. ప్రతిసారి ఈయన రాజ్యసభ మన కౌన్సిల్ కి పంపించి ఎమ్మెల్సీని చేసి పదవులు కట్టబెట్టారే గాని డైరెక్ట్ గా ఎన్నికైంది ఒక గత 3-4 సంవత్సరాల సందర్భాల్లో చూపించండి. కేవలం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నాడు. ఆ రోజు నుంచి దాదాపుగా పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాడు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. మీరు ఇది కూడా గమనించాలి, అండర్లైన్ చేయాల్సినటువంటి. ఇందాక మీరు అన్నట్టు ఏంటంటే, పార్టీలో నాయకులు ఎలా ఉన్నా సరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్యాడర్ మోస్తున్నారు తెలుగుదేశం పార్టీ. భారతదేశంలో క్యాడర్ బేస్డ్ పార్టీ ఏదన్నా ఉంది అంటే గట్టిగా కమ్యూనిస్టులు అనేది తీసి పక్కన పెట్టండి, వాళ్ళ ప్రస్థానం మనం చూసాం. ఆ తర్వాత చెప్పుకోదగ్గటువంటి స్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం అధికారంలో ఉన్నా లేకపోయినా అధినాయకుడి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి ఎంత ఇదిగా 23 సీట్లకే పరిమితం చేసినప్పటికీ కూడా 40% ఓట్లు పోకుండా నిలబెట్టినటువంటిది క్యాడర్. మరి అలాంటి క్యాడర్ కి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో అందులో కూడా బీసీలు ఇది మా పార్టీ అని మొదటి నుంచి ఓన్ చేసుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం. ఎవరు అవునన్నా కాదన్నా ఇటు తెలంగాణలో కానివ్వండి, అటు ఆంధ్రాలో కానివ్వండి, బీసీలకి రాజ్యాధికారంలో భాగం కల్పించి సామాన్యుల్లాగా ఉన్నటువంటి అనేక మంది గొప్ప గొప్ప నాయకులుగా తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం. దాంట్లో నో డౌట్ ఇప్పుడు ఆయన మేధావే, ఆర్థిక మంత్రిగా చాలా చక్కగా నిర్వహించాడు. ఎట్ ద సేమ్ టైం అన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయన మీద, రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇక వాటి జోలికి వెళ్తే ఎందుకంటే అది పెద్ద లిస్ట్ అవుతుంది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని భరిస్తూ వచ్చారు. పాలిట్ బ్యూరోలో ఎప్పుడు ఉండాలన్నా ఆయన పెట్టుకున్నారు, ఏ రకమైన సలహాలు సంప్రదింపులు కావాలన్నా. ఎందుకంటే ఆయన అనుభవం కంటే కూడా బీసీ నాయకుడిగా ఆయనకి ఎక్కువ గౌరవం ఇచ్చినటువంటి సందర్భంలో నువ్వు ఇన్ని పదవులు చేసావు కదా, చేసినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు చేసింది ఏంటి